హలో! హాయ్ ఫ్రెండ్స్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? ఈరోజు మన వీడియోలో వచ్చేసి బీరకాయ పొట్టుతో చట్నీ అండి. ఎలా చేస్తానో చూపిస్తాను. చాలా చాలా టేస్టీగా ఉంటుందండి ఈ చట్నీ అయితే. ముందుగా అయితే మనం బీరకాయలు తీసుకొని వాష్ చేసుకోవాలి. వాష్ చేసుకున్న తర్వాత మొత్తం చెక్క అంతా తీసేయాలండి. చూస్తున్నారు కదా! ఇలా తీసేయాలి. ఇదంతా బాగా తీసేసి క్లీన్‌గా ఒక ప్లేట్‌లో పెట్టుకోవాలండి. ఒక బౌల్‌లో వేసుకొని వాటర్ వేసుకొని బాగా శుభ్రంగా కడుక్కోవాలి. కడిగిన తర్వాతకు ఒక ప్లేట్‌లో తీసుకోవాలండి. చూస్తున్నారు కదా! ఇలా ప్లేట్‌లో తీసుకున్నదంతా పక్కకు పెట్టేసుకోవాలి. తర్వాతకొచ్చేసి మనం బౌల్ వెలిగించాలి. స్టవ్ వెలిగించి బాండీ పెట్టేసుకోవాలి. ఆయిల్ వేసుకొని బాగా మరగనివ్వాలండి. కొద్దిగా పచ్చిమిరపకాయలు ఉంటాయి కదండీ! పచ్చిమిరపకాయలు ఇవన్నీ వేసుకోవాలి. మనం తగినన్ని చూసి వేసుకోవాలి పచ్చిమిరపకాయలు. బీరకాయ పొట్టు కూడా వేసుకోవాలండి. చూస్తున్నారు కదా! బీరకాయ పొట్టుకు తగినంత పచ్చిమిరపకాయలు వేసుకున్నాను నేను. ఇదంతా ఒక 5, 10 నిమిషాల వరకు బాగా ఆయిల్‌లో డీప్ ఫ్రై చేసుకోవాలి. చూస్తున్నారు కదా! మూత పెట్టేసుకొని డీప్ ఫ్రై చేసుకోవాలండి. ఒక్కసారి కదా మూత తీసేసి ఒకసారి చూసుకొని మళ్ళీ కలుపుకోవాలండి. తర్వాతకు మిక్సీ జార్‌లో చల్లారిన తర్వాత మిక్సీ జార్‌లో వేసుకోవాలి. వేసుకొని మనం జీలకర్ర, ఎల్లిపాయలు, కొత్తిమీర, సాల్ట్ ఇవన్నీ వేసుకోవాలండి. వేసుకొని కొద్దిగా చల్లారిన తర్వాత ఇవన్నీ వేసుకోవాలండి. వేసుకున్న తర్వాతకు మనము మిక్సీ జార్‌లో మరీ మెత్తగా కాకుండా మీడియంలో వేసుకోవాలండి కొద్దిగా. చూస్తున్నారు కదా! ఇలా వేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి మనం బౌల్ తీసుకొని మళ్ళీ పోపు పెట్టుకోవడానికి ఆయిల్ వేసుకోవాలండి. పోపు పెట్టుకోవడానికి ఆయిల్ వేసుకొని మనము తిరువాత గింజలు వేసుకోవాలి. కరివేపాకు వేసుకోవాలి. మనం ఇందాక చేసిన చట్నీ ఉంది కదండీ! అది అందులో వేసుకొని ఇలా ఒకసారి కలపాలి. చాలా టేస్టీగా ఉంటుందండి. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ఇది వేడి వేడి అన్నంలో చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.